వెంకటేష్. అయ్యో! ఇప్పుడు మనం వెంకీని వెంకీ గౌడ అని పిలవాలి కదా! అవును. మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ సినిమా తర్వాత వెంకీ మామ కాస్త వెంకీ గౌడ అయిపోయాడు. ఎంతలా అంటే వెంకీ వైఫ్ నీరజాని కూడా నీరజ గౌడ అని పిలిచేంత. ఈ విషయాన్ని వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమా ఎంతలా తన కెరియర్‌ని ఇంపాక్ట్ చేసిందో కూడా చెప్పాడు. అయితే ప్రస్తుతానికి వేణు మామ చాలా బిజీగా ఉన్నాడు. ఫస్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ కూడా చేశాడు. అలా ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఆదర్శ కుటుంబం అప్డేట్స్ కోసం మనం వెయిటింగ్, కానీ వెంకీ మాత్రం చాలా సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు. టాలీవుడ్ లో పెద్దగా హడావిడి లేకుండా కానీ వేగంగా పనులు జరుగుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఆదర్శ కుటుంబం ఒకటి. విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్ చాలా సైలెంట్ గా కానీ ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం బ్రేకులు లేకుండా జరుగుతున్నట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఎక్కడా ఎక్కువగా ప్రచారం చేయకుండా పనిని పూర్తిగా చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ ను ఇప్పుడే అధికారికంగా ప్రకటించే ఆలోచనలో మాత్రం లేదట. ముందుగా షూటింగ్ పూర్తి చేసి తరువాత వేసవి నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించాలని టీం ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ చూస్తే చాలా సాఫ్ట్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిన కథలా అనిపిస్తోంది. కానీ టైటిల్ తో పాటు ఉన్న AK-47 క్యాప్షన్ చూస్తే మాత్రం ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉంటాయని అర్థమవుతోంది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా మొదటి భాగం పూర్తిగా సరదాగా సాగుతుందట. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు తరహాలో కుటుంబం చుట్టూ తిరిగే హాస్యభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఎంజాయ్ చేయించేలా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రూపొందించారట. అయితే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చేలా ప్లాన్ చేశారని వినికిడి. ఆ మలుపు తర్వాత కథ స్పీడ్ ని పూర్తిగా మారిపోతుందని, అక్కడ నుంచి సినిమా టోన్ సీరియస్ గా మారి యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోతుందని చెప్తున్నారు. ఈ భాగంలో అతడు తరహా ట్రీట్మెంట్ తో త్రివిక్రమ్ తన ప్రత్యేక శైలిని మరోసారి చూపించబోతున్నారని యూనిట్ దగ్గర నుంచి లీకులు వినిపిస్తున్నాయి. ఇక గతంలో వచ్చిన గుంటూరు కారం సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లను ఈసారి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ గత బ్లాక్ బస్టర్ సినిమా అలా వైకుంఠపురంలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే అతడు సినిమాలో కనిపించిన యాక్షన్ స్టైల్, ఈ రెండింటినీ కలిపి దానికి వెంకటేష్ కు ఉన్న కామెడీ టైమింగ్ జోడిస్తే అదే ఆదర్శ కుటుంబం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కాంబినేషన్ కూడా చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు ఈ సినిమా మంచి ట్రీట్ ఇవ్వబోతుందనే నమ్మకం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఫుటేజ్ చూస్తున్న కొంతమంది టెక్నీషియన్స్ కూడా సినిమా అంచనాలకు తగ్గట్టే రూపొందుతోందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా త్రివిక్రమ్ కి చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఆయన తర్వాత ప్లాన్ చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు మంచి బజ్ రావాలంటే ముందు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం అవసరం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఆయన తదుపరి సినిమా గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో రావచ్చని టాక్. ఈ సినిమాలో హీరోగా జూనియర్ NTR నటిస్తారా లేక అల్లు అర్జున్ నటిస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మే నెలలో తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇక ఆదర్శ కుటుంబం సినిమాకు సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందట. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో కూడా యాక్షన్ ఇంకా ఎమోషన్ ను బలంగా ఎలివేట్ చేసే సంగీతాన్ని అందిస్తున్నారని టాక్. మొత్తానికి ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్ని కలిపిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆదర్శ కుటుంబం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.